శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్సీపీ మద్దతుదారులపై వేధింపులు ఆగడం లేదు. వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారన్న కక్షతో యలమంచిలి గ్రామంలోని జగనన్న కాలనీల్లో వీరగట్టపు రజని అనే మహిళకు సంబంధించిన ఇంటి పునాదులను కూల్చివేయించారు కూటమి నేతలు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా జేసీబీలతో రెవెన్యూ అధికారులు పునాదులు కూల్చివేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీకి ఓటు వేశామనే కక్షతోనే పునాదులు కూల్చివేశారని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. నేను ఇదే వైసీపీలో ఉన్నానని తెలుగుదేశం నాయకులు నాకు కక్ష సాధించి నాకు పునాదులు ఇచ్చింది ఏంటంటే వైఎస్ఆర్లో నాకు ఇచ్చిన పునాది ఎరగొట్టేశారు. ఇది మీ గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇది ఎవరున్నారు అసలు తెలుగుదేశం పార్టీ వెనక ఎవరుండి మీ మీద కక్ష చర్యలు తీసుకుంటున్నారు? ఎవరనేది నాకు తెలియదు. వాళ్ళ పార్టీ వాళ్ళే ఈ రోజు ఏంటంటే అధికారులు పంపించి నాకు తెలియకుండా నేను వస్తాడికే ఎరగొట్టించేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా కూల్చివేయించారు మా పునాదులు అన్నట్టుగా కూడా బాధితులు ఆరోపిస్తున్నారు. కూల్చివేయించింది రెవెన్యూ అధికారులా, లేకపోతే రెవెన్యూ అధికారుల ముసుగులో ఉన్న ఇంకెవరైనా? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సునీల్? కార్తీక్, అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతున్నా శ్రీకాకుళం జిల్లాలో కూటమి నేతల వేధింపులకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. వైఎస్ఆర్సీపీ శ్రేణులు మద్దతుదారుల లక్ష్యంగా అయితే వేధింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారనే కక్షతో జగనన్న కాలనీలోని ఓ ఇంటి నిర్మాణాన్ని ఏకంగా కూల్చివేసిన ఘటన శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మలి మండలం యలమంచిలి గ్రామంలో చోటు చేసుకుంది. అయితే యలమంచిలి గ్రామానికి చెందిన వీరగొట్టపు రజని అనే మహిళకు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీ ఇంటి పట్టా అందజేసింది. అయితే పట్టా అందుకున్న ఆమె కొద్ది రోజులకే ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించింది. అయితే అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అర్ధాంతరంగా ఆమెకు రావాల్సిన బిల్లులను కూడా వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారు, వైఎస్ఆర్సీపీకి మద్దతుగా నిలిచారనే కక్షతో నిలిపివేశారు. అయితే మరికొద్ది రోజుల్లోనే ఆ ఇంటి నిర్మాణానికి సంబంధించిన పునాదులను కూడా రెవెన్యూ అధికారులతో కూటమి నేతలు ఏదైతే కక్ష సాధింపు చర్యల నేపథ్యంలో కూల్చివేసిన ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే కూల్చివేసిన సందర్భంలో కూడా ఎలాంటి నిబంధనలు పాటించకుండా, కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా, ఎవరూ లేని సమయంలో వచ్చి ఈ కూల్చివేసిన ఘటన అయితే చోటు చేసుకుంది. కార్తీక్, అయితే ప్రధానంగా టీడీపీకి ఓటు వేయలేదనే ప్రధానంగా ఈ కక్షలో ఈ ఇంటి నిర్మాణాన్ని కూల్చివేశారని కూడా బాధితులు బోరున విరమిస్తున్న ఘటన కూడా చోటు చేసుకుంది. కార్తీక్, రైట్ సునీల్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.